1965 భీకర యుద్ధ విజయం. భారత సైనికులు పాకిస్తాన్ ప్రధాన చొరబాటు మార్గమైన హాజీపీర్ పాస్ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. కశ్మీర్లోకి శత్రువుల రాకపోకలను పూర్తిగా కట్టడి చేశారు. కానీ ప్రసైగా ఒక్క ఏడాది తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దానిని తిరిగి పాకిస్తాన్కు అప్పగించింది. ఆ మరునాడే ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారిని భారత్ కోల్పోయింది. యుద్ధభూమిలో గెలిచి చర్చల మేజాపై ఓడిపోయిన కథ ఇది. పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లో ఎత్తును ఉండే హాజీపీర్ పాస్ జమ్మూలోని పూంచ్ను పాక్ ఆక్రమిత కశ్మీర్లోని రావల్ కోట్తో కలుపుతుంది. సైనిక పరంగా చొరబాడులను అడ్డుకోవడానికి, ఫిరంగులను మోహరించడానికి ఇది అత్యంత కీలకమైన ప్రాంతం. అందుకే దీనిని కశ్మీర్ దొడ్డిదవా అని పిలిచేవారు. 1965 ఇండో-పాక్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ ఆపరేషన్ జిబ్రాల్టర్ ప్రారంభించింది. కశ్మీర్లోకి చొరబడి తిరుగుబాటు సృష్టించి భారత్ను పాలకీయంగా కుప్పగూల్చడమే దాని లక్ష్యం. సుమారు 35,000 మంది చొరబాటుదారులు కాల్పుల విరామరేఖను దాటి లోపలికి వచ్చారు. వారికి హాజీపీర్ పాస్ ప్రధాన ఆధారంగా నిలిచింది. భారత నిఘా వర్గాలు ఈ కుట్రను కనిపెట్టగానే ఆ ముప్పును మూలాల్లోనే తుంచివేయాలని భారత్ నిర్ణయించుకుంది. హాజీపీర్ను తిరిగి స్వాధీనం చేసుకుని పాకిస్తాన్ చొరబాటు నెట్వర్క్ను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బాధ్యతను 68 మౌంటైన్ బ్రిగేడ్కు అప్పగించారు. 1965 ఆగస్టు 26 రాత్రి భారత సైన్యంలోని అత్యంత శక్తివంతమైన స్పెషల్ యూనిట్ 1 పారా హాజీపీర్కు పశ్చిమ ద్వారమైన శాంక్ రిడ్జ్ వైపు నిశ్శబ్దంగా ప్రయాణం చేసింది. భారత సైనికులు చీకటిలో ఎటువంటి వాహనాలు లేకుండా భారీ బరువులతో 4,000 అడుగుల నిలువు ఎత్తును అధిగమించారు. ఆగస్టు 27 నాటికి శాంక్ రిడ్జ్, సర్ రిడ్జ్ మరియు లెడ్ వాలీ గలీలను స్వాధీనం చేసుకున్నారు. చివరకు ఆగస్టు 28, 1965 ఉదయం 10:30 భారత్ హాజీపీర్ పాస్పై జెండా ఎగురవేసింది. అదే సమయంలో పంజాబ్ రెజిమెంట్కు చెందిన 19వ బెటాలియన్ బెడోరి, కుత్నార్ది గలీలను తిరిగి తీసుకుంది. 6th డోగ్రా రెజిమెంట్ గిటియన్ కాంప్లెక్స్ను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. సెప్టెంబర్ 1965 నాటికి మొత్తం హాజీపీర్ ప్రాంతం భారత్ నియంత్రణలోకి వచ్చింది. సైనిక పరంగా పాకిస్తాన్ చొరబాటు వ్యవస్థ కుప్పకూలింది. సరఫరా మార్గాలు తెడిపోయాయి. కశ్మీర్ సరిహద్దులు మూసబడ్డాయి. కానీ ఆ విజయం సాధించిన అనుకూలతను మనం ఉపయోగించుకోలేకపోయాం. జనవరి 10, 1966న భారత్ పాకిస్తాన్తో టాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేసింది. మన దగ్గర 1,920 చదరపు కిలోమీటర్ల భూభాగం ఉన్నప్పటికీ భారత్ హాజీపీర్ను తిరిగి ఇచ్చేసింది. ప్రతిగా పాకిస్తాన్ కేవలం 550 చదరపు కిలోమీటర్లను మాత్రమే వెనక్కిచ్చింది. శాస్త్రిగారి టాష్కెంట్ పర్యటనలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యర్ కథనాన్ని బట్టి సోవియట్ యూనియన్ ఒత్తిడి మరియు కశ్మీర్ విషయంలో ఐక్యరాజ్య సమితిలో వీటో మద్దతును ఉపసంహరించుకుంటామనే బెదిరింపుల కారణంగానే ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆ మరునాడే అంటే జనవరి 11, 1966న ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు. యుద్ధరంగంలో సాధించిన విజయం దౌత్యం ముందు ఎలా ఓడిపోయిందో హాజీపీర్ మరియు టాష్కెంట్ ఒప్పందాలు నేటికీ భారత చరిత్రలో ఒక పెద్ద చర్చనీయాంశంగా మిగిలిపోయాయి.